నేను చచ్చిన చావనన్న వాళ్ళు ఎవరన్నా ఈ ప్రాంతంలో ఉంటే ఒకసారి చెయ్యొద్దని మీతో సెల్ఫీ తీసుకుని కాకినాడ వెళ్ళిపోతాను. ఎవ్రీవన్ హ్యాస్ టు డై, నో ఛాన్స్. నేను అంటున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ చచ్చిపోతాం. ఆ చచ్చే లోపల ప్రభుని తెలుసుకొని చచ్చిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఎందుకంటే రేపు ఏం సంభవించునో మీకు తెలియదు. యాకోబు 4:14-17 వచనాలలో రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు, ఆ ధర్మమైనది చేయ ఎరిగి ఉండియు చేయకపోతే పాపమని బైబిల్ సెలవిచ్చింది, శాస్త్రం సెలవిచ్చింది. నేను అంటున్నాను, ఈరోజు నిన్ను నన్ను పరభాగ్యం చేర్చేది ఏంటో తెలుసా? ఈ ధర్మమే. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. మనం చేసుకున్న ధర్మమే మన పరభాగ్యం తీసుకెళ్తుంది. బైబిల్ అదే చెప్పింది. ఇక మీదట వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చు. ఈరోజు ధర్మమైనది చేసుకో బ్రతుకులో. అందుకని ఈ బ్రతుకు కాదు అక్కడ బ్రతుకుందని అద్భుతమైన పాట పాడారు. ఈ బ్రతుకులో ధర్మం చేసుకోకపోతే ఆ బ్రతుకు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే ధర్మం చేసుకోవాలి. విముఖాహ